మనం గత 4 గంటల నుంచి చూస్తున్నాం. ఒక హైడ్రామా అయితే నడుస్తుంది హైదరాబాద్లో. అల్లు అర్జున్ని ఉదయం ఎలాంటి ముందస్తు సూచనలు లేకుండా ఆయన ఇంటికి వెళ్ళి బెడ్రూమ్ తలుపు తట్టి ఆయన అక్కడ నుంచి అంటే డ్రెస్ మార్చుకోవడానికి అసలు పర్మిషన్ ఇవ్వండి అంటే కూడా వాటిని వాళ్ళు పరిగణలోకి తీసుకోకుండా హఠాత్తుగా పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి చిక్కడపల్లికి తీసుకెళ్లారు. అక్కడ అల్లు అర్జున్ స్టేట్మెంట్ అయితే రికార్డు చేసుకున్నారు. అక్కడ నుంచి గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలు చేశారు. ఇప్పుడు నాంపల్లి కోర్టుకు ఆయన తీసుకెళ్లారు. అయితే నిజానికి బుధవారం నాడే అల్లు అర్జున్ తరపున న్యాయవాదులు ఒక క్వాష్ పిటిషన్ అనేది వేశారు. అంటే అక్కడ జరిగినటువంటి సంధ్యా థియేటర్లో జరిగినటువంటి తొక్కిసలాటకి కానీ అక్కడ ఒక మహిళ మరణానికి కానీ తన ఏది అల్లు అర్జున్కి ఎలాంటి సంబంధము లేదనేటువంటిది వాళ్ళు ఆరోపణ అయితే కోర్టులో చేశారు. అందువల్ల అతన్ని ఆ కేసు నుంచి తప్పించండి, ఆయనకి ఎలాంటి అంటే ఒక ఉద్దేశపూర్వకంగా చేసిందో లేకపోతే యాక్చువల్గా ఏం జరిగిందంటే పోలీసులు అల్లు అర్జున్ చెప్పకుండా వచ్చాడు, థియేటర్ యాజమాన్యం అక్కడ ప్రొటెక్షన్ కల్పించడంలో ఫెయిల్ అయింది అంటే పోలీసులు మొత్తమును అల్లు అర్జున్ మీద అలాగే సంధ్యా థియేటర్ యాజమాన్యం మీద నెట్టేసే ప్రయత్నం చేసిన క్రమంలో అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు ఇది అసలు అతనికి సంబంధం లేని విషయం. ఎందుకంటే గత 20 సంవత్సరాలుగా అల్లు అర్జున్ ఏ సినిమా కానీ తన సినిమా రిలీజ్ అయినప్పుడు క్రాస్ రోడ్స్లో ఏదైతే మెయిన్ థియేటర్ ఉంటుందో దానికి వెళ్ళి చూడడం అన్నదో న్యాయవాయితీగా పెట్టుకున్నారు. అలాగే అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు కూడా ప్రత్యేకంగా చెప్పింది ఏమిటంటే ఈ విషయంలో పోలీసులకి ఆల్రెడీ ముందస్తు ఆయన సూచన చేశారు, వస్తున్నట్టు తెలిసి పోలీసులు సరైనటువంటి బందోబస్తు చేయక వాళ్ళు విఫలమయ్యి వాళ్ళ విఫలం కారణంగా ఆ తొక్కిసలాటను అదుపులేని చేయలేని కారణంగా ఒక మహిళ చనిపోతే అదేదో ఉద్దేశపూర్వకంగా ఆవిడ మరణానికి అల్లు అర్జునే కారకుడు అనేటువంటి దృష్టితో అలాంటి సెక్షన్లో కేసు పెట్టడం అన్నది కరెక్ట్ కాదు. కాబట్టి ఇతరుని ఆ కేసు నుంచి తప్పించమని కోరారు. అలాగే వాళ్ళు అన్నది ఏంటంటే ప్రధానంగా ఇలాంటి క్రిమినల్ కేసులు పెట్టిన తర్వాత ఆయన రేపొద్దున కోర్టుకు రావాల్సి వచ్చినా కానీ ఆయనకు ఉన్నటువంటి ఏదైతే రిప్యుటేషన్ ఏదైతే ఉంటుందో అది దెబ్బతినే ఆస్కారం ఉంటుంది. రేపొద్దున కోర్టులు ఇందులో ఆయన ప్రమేయం లేదని చెప్పిన తర్వాత ఆ పోయినా లేకపోతే డ్యామేజ్ అయిన ఇమేజ్కి బాధ్యులు ఎవరు, దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ అనేటువంటిది విషయాన్ని చెప్పారు. అయితే వాళ్ళు ఏమన్నారంటే ఆ కేసును స్వీకరించి దీనికి సంబంధించి ఫర్దర్గా మీరేం చెప్తారు చెప్పండి అని చిక్కడపల్లి పోలీసులకి న్యాయమూర్తి చెప్పారు. ఆ క్రమంలోనే ఈ రోజున పోలీసులు మేము మీ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటామని చెప్పి తీసుకెళ్ళి తర్వాత అరెస్ట్ చూపించారు. ఇందాక కూడా మనకు తెలుసు కమిషనర్ ఆయన అరెస్ట్ చేసినట్టుగా అధికారికంగా చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా సరే ఎప్పుడు మన పొలిటీషియన్స్ చెప్పే మాటను ఏదైనా చట్టం తన పని తన చేసుకుపోతుంది, తన అందులో జోక్యం చేసుకోను అన్నారు. ఏదేమైనా కానీ ఈ రోజున అల్లు అర్జున్ అరెస్టు వల్ల సినిమా రంగంలో అయితే పెను సంచలనం అయితే జరుగుతుంది. ఎందుకంటే గతంలో ఇది ఫస్ట్ టైం కాదు, గతంలో ఎన్నో ఆడియో ఫంక్షన్స్ జరిగినాయి, ఎన్నో ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ జరిగినాయి. దానికి ముందు 100 days ఫంక్షన్స్, 250 days ఫంక్షన్స్ ఇలాంటివి జరిగినప్పుడు తొక్కిసలాట జరుగుతుంది. దాన్ని మ్యాక్సిమం కంట్రోల్ చేస్తారు. కానీ ఒక్కొక్కసారి వాళ్ళ ప్రమేయం లేకుండా వాళ్ళ సంబంధం లేకుండా విపరీతమైన క్రౌడ్ వచ్చినప్పుడు కొన్ని దురదృష్టకరంగా సంఘటనలు జరగలేదని చెప్పదు, జరిగినాయి. అప్పుడు కూడా కొంతమంది చనిపోయారు. కానీ ఏ రోజున ఏ సందర్భంలోనూ ఆ సినిమాలో నటించిన హీరోని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లడము అన్నది మాత్రం ఇంతవరకు జరగలేదు. పైగా ఇవాళ అల్లు అర్జున్ జాతీయ స్థాయిలో గుర్తింపున్న నటుడు, ఉత్తమ నటుడుగా అవార్డు సంపాదించిన వ్యక్తి. నిన్న ఈ ఉదయం ఢిల్లీలో ఆయన వెళ్ళి మాట్లాడారు. ఏది ఈ పుష్ప సినిమాకి ఏదైతే ఒక అతి తక్కువ సమయంలో 1000 కోట్లు గ్రాస్ను కలెక్ట్ చేసిందో ఈ విజయం నాది కాదు, ఇది దేశం విజయము, ఇది అంటే భారతీయ సినిమా విజయము అని ఆయన చెప్పారు. కాబట్టి ఫోకస్ అంతా ఆయన మీద ఉన్న టైంలో ఇంతగా పోలీసులు రియాక్ట్ కావాల్సిన అవసరమే ఉంది. అంటే నిజమే ఆయన నిజంగా తప్పు చేసి ఉంటేనో ఆయన కారణంగానే ఆయన మీద చనిపోయిందనో సరైన ఆధారాలు ఉంటే ఖచ్చితంగా ఆయన అరెస్ట్ చేయొచ్చు, కోర్టుకు ప్రొడ్యూస్ చేయొచ్చు, ఆయన మీద విచారణ జరపచ్చు. కానీ దీని వెనక ఇంకేదన్నా జరుగుతుందా అనిపిస్తుంది. ఇంకొక చిత్రం ఏంటంటే ఎప్పుడైతే అల్లు అర్జున్ని అరెస్ట్ చేశారో పోలీసులు వెంటనే దీనికి ఒక పొలిటికల్ రంగు కూడా వచ్చేసింది. అంటే కేటీఆర్ దీన్ని దారుణంగా విమర్శిస్తూ ఇది ప్రభుత్వం ఒక నిర్లక్ష్యం అని చెప్పుకోవచ్చు, లేకపోతే ఒక భయపడుతుందా ఏంటి, ప్రభుత్వం ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతుందా, ఎందుకు ఇలాంటివి చేస్తున్నారు. హైడ్రా టైంలో కూడా జరిగినటువంటి ఆ ఘటనలో ఒక 2 చనిపోయారు, మరి ఇప్పుడు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయొచ్చా అంటే ఆయన కామెంట్ చేశారు. దాంతో ఏమైపోయిందంటే అంటే ఒక మహిళ ప్రాణాల కంటే కూడా ఒక స్టార్ని అరెస్ట్ చేస్తే మీకు బాధ అని చెప్పి కొందరు విమర్శిస్తున్నారు. ఈ రకంగా ఏమైపోయిందంటే అల్లు అర్జున్ అరెస్ట్ అంతే ఒక పొలిటికల్ మోటివ్గా కూడా మారుతే ఆస్కారం ఉంది. ఇకపోతే మెగా ఫ్యామిలీకి సంబంధించి చిరంజీవి కావచ్చు, ఆయన భార్య కావచ్చు, ఈ విషయం తెలిసిన వెంటనే చిరంజీవి షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని ఇమీడియట్గా అల్లు అర్జున్కి ఇంటికి వెళ్ళారు. అలాగే లేటెస్ట్గా FDC చైర్మన్గా
ఉన్నటువంటి అంటే ఆయన బాధ్యతలు స్వీకరించలేదు దిల్రాజు గారు, ఆయన నియమించింది ప్రభుత్వం. ఆయన కూడా ఈ విషయం తెలియగానే ఇమీడియట్గా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. ఓవరాల్గా ఏంటంటే సినిమా రంగంలో దీనికి సంబంధించి ఒక తీవ్రమైన చర్చ జరుగుతుంది. అంటే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి 1 year అయినా సంబరాలు చేసుకుంటున్న నేపథ్యంలో సినిమా రంగం గురించి ఇంతలా ఎందుకు దాని మీద ఒక రకంగా పరోక్షంగా దాడి చేసే ప్రయత్నం చేస్తోందా, లేకపోతే సినిమా రంగం వాళ్ళు ఇప్పటిదాకా కేటీఆర్ కేసీఆర్ వెనకాల ఉన్నారు, వాళ్ళని మన వైపు తిప్పుకోవాలని ఆలోచనతో ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా అనేటువంటి కోణంలో కూడా కొందరు విమర్శలు చేస్తున్నారు దీపిక.